అట్లా చూస్తాను. ఇంట్లో దా 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 మేక పిల్లలు అన్ని ఆకలికి వీళ్ళు ఆడుతున్నాయి కదా. బయటకు పోయి మేపుదామంటేనేమో అడవికి పోయి మేపుదామంటే మొత్తం దయ్యాలు అని చెప్పేసి భయపెడతారు. ఊళ్ళోనేమో అర్ధరాత్రి గజ్జల సప్పిన పడుతుంది. ఊళ్ళు మొత్తం దయ్యాలు అని చెప్పేసి పుకాలు వెళ్తాయి. మా అందరం మేపుదామంటే భయం అవుతుంది. ఎటు పోనిత్తలేరు. మేక పిల్ల ఎట్లా మరి మేత ఎట్లా మేపియాలి? దయ్యం ఈ పుకార్లు ఎప్పుడు తక్కువ అయితే ఏమో. ఏంది నీకు ఇచ్చి నువ్వే మాట్లాడుకుంటాను? మందం దొరకపోతలేవా మేపడానికి? ఇసురానే అడవుల్లో పెద్ద పులు ఉన్నా నేను మేపడానికి పోయేటోని, కానీ పెద్ద పులు కాదు దయ్యం తిరుగుతుందంట. ఊళ్ళో కూడా రాత్రి అయితే గజ్జల సప్పుడు తెల్లనేమంట. ఊరంతా పుకార్లు చెప్తానే. నీకు ఇప్పుడే తెల్లారినానే? ఆళ్ళు అంటావు గాని నువ్వు ఎప్పుడన్నా గజ్జల సప్పుడు విన్నావా? లేకపోతే దయ్యాన్ని చూసినావా? నాకెప్పుడు అనిపించలే, నేను ఎప్పుడు వినలేదే. నిజమే. మరి సోద్యం చేస్తాను. దయ్యం లేదు గియ్యం లేదు, మందను పట్టుకున్నాడు సర్ది పట్టుకున్నట్ట. సర్ది పెడతా తీసుకొని పోతుందా? సరే సరే. అన్న ఎటు పోతున్నారు? ఈ దుకాణం కాడికి పోతానే. మళ్ళీ ఏం చేస్తాను? మధ్య అనిపించలేదా? పైన సర్ది కడుతుంది. ఇప్పుడే నేను మేకలు పోయడానికి పోతాను కదా. మేకలు పోయడానికి ఇప్పుడు ఎందుకు పోతున్నావు అన్న? ఊర్లో దయ్యం తిరుగుతుందట. నైట్ కూడా గజ్జల సప్పుడు వస్తుందట. గల్లు అంటాను. అరే నేను చెప్తే మీ వదిన ఎక్కడ ఏంటంటే సాగు కొడుతుంది. ఇప్పుడు సర్ది కూడా కడుతుంది. నేను గిద్దుకాని కడుగు పోతాను ఇంటికి. సరే మరి జాగ్రత్త. సిగరెట్ ఉన్న కదా పెట్టా. ఏంటి ఏమో చప్పుడు వస్తుంది. సౌండ్లకి వాడు భయపడతాడు కానీ పిల్లికి ఇట్లా వచ్చిందా? పిల్లి పాడుగాను ఎప్పుడు చూసినా ఏమే వస్తుంది. పిల్లి కాదు ఏం కాదు ఏంటి చప్పుడు? ఏ చప్పుడు ఏందా నాకు వదినా, ఓ వదినా, వదినా కార్తీ, అరే చెలా, అరే ఏమైంది? అరే లేరా? అరే ఏమైంది? పదినేది అద్దు పోకన్నా లోపడి పోకు, మనం బయటికి పోదాంపా. అరే అరే ఏమైంది చెప్ప. అద్దన్నా పిసాను అనే లోపల వదిలేవచ్చు. పిసాను అనే తొందరగా లేదా ఇంకా మంచిది దయమాడి నాన్న దీనికి. ఏమైంది? బే అది ఎత్తంది ఇది. అరే ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ కూర్చో.
ఏంది గిట్ల అవుతుంది? రాకేష్ రాకేష్ ఏదో సౌండ్ ఏందిరా? అరే దయ్యం పట్టినట్టున్నారా పిచ్చోని? ఎందుకు ఇట్లా చదువుతాను? దయ్యమా? ఊరో దయ్యం తిరుగుతాను నీకు తెలియదా? ఇంకా పొద్దున దయ్యానికి సవాల్ చేసినట్టు చేసిందిరా. ఊర్లో అందరు దయ్యం పడుతుందిరా పిచ్చోడా. నాకు తెలిసిన ఒక మాదిరి కూడా ఉన్నాడు, ఆయన పోదాంపా. తీసుకోవా జల్ది, ఇంకా లేట్ అయితే మొత్తం అందరిని మంచిగా చేస్తారు. పారా బాబు తీసుకోవా. అరే ఏం చేద్దాం రా? అరే జల్దీ తీసుకోవా పారా బాబు, లేకపోతే ఊర్లో అందరు పట్టించట్టు దయ్యం. చూస్తాను. అమ్మో అమ్మో అరే అరే అమ్మో అవుతున్నారా? బాగా గట్టి దయ్యం పట్టినట్టున్నారా? ఎన్ని రోజులు? అందుకని దయ్యాలు ఓకే అంటే దయ్యం ఏం చెప్తే నిన్నే పట్టింది పడు. ఇంట్లో మేకలు బేరుతానంటే ఏమనుకున్నా, దీనికి దయ్యం పట్టిందా? దీనిప్పుడు మన వల్ల అయితే రా బాబు. అరే అరే లారీ అన్న బుల్డోజర్ అని చెప్పి రా బాబు, కావట్లేదు. బెడ్లు ఇరిగిపోతానే. అమ్మో ఈ దయ్యం ఎక్కదు అయ్యా. అరే ఇంత దూరం ఇంకా ఏ వచ్చిందా దగ్గరికి వచ్చిందా? గిదే వెళ్ళి కదా. రారా ఏమైంది? దయ్యం పట్టిందా? స్వామి ఉన్నాడా? ఇది ఇల్లు అదేనా? ఇక్కడిక్కడ ఇల్లు దాని చూపిస్తా. అమ్మని పట్టుకోరా. అరే నా బలం సరిపోతలేదురా నాయన. నీకు దయ్యం పట్టిందే? నీకు దయ్యం పట్టిందే? ఎక్కడ దయ్యానివే? ఇది కోడి మొత్త వచ్చినట్లేదురా, మేకన పోయాలి దీనికి. అమ్మ స్వామి నువ్వు భీం భీం కాళికా, ఓం భీం భీం కాళికా, ఓం భీం కాళికా. స్వామి ఓ స్వామి ఇంకేమో చూడు స్వామి, దయ్యం పట్టింది. నాకు తెలుసురా, మీరు దీన్ని తీసుకొస్తారని కూసుండబెట్టండి. అర్థమైంది. సైలెంట్ గా ఇది ఏం దయ్యం స్వామి? ఆపుతాలేదు, మొత్తం పిడిగుతురు కూర్తాను నాన్న. ఒకసారి లేపట్టాలి. లేవయ్యే, దీనికి ఏం దయ్యం పట్టిందో చూద్దాం. వచ్చిన బేరాన్ని పోగొట్టకు. అసలు పైసలు ఓ స్వామి కొంచెం ఏదో ఏంది స్వామి? ఈమెకు దయ్యం పట్టిందిరా. అది తెలిసే ఇక వచ్చిన మేము. నువ్వేదన్నోడు ఏ దయ్యం పట్టిందో ఒకసారి చూపియండిరా. ఈమెకు పెద్ద దయ్యమే పట్టింది. అది తెలిసి ఇక్కడ తీసుకొచ్చినాను స్వామి. తొందర ఏదో ఈమెకు దయ్యం వదలాలంటే బాగా ఖర్చుతోడు కూడుకున్నదిరా. ఇంత పెద్ద దయ్యం చాలా పెద్ద దయ్యం. నువ్వు నన్నేం చెయ్యలేవురా. పట్టిన దయ్యాన్ని వదిలిపెట్టాలంటే బాగా ఖర్చుతోడు కూడుకున్నది. చూసినావా? దయ్యం పడితే ఈ ఊరంతా ఘోరంగా దయ్యం ఘోరంగా వేస్తుంది. నువ్వు నన్నేం చెయ్యలేవురా. ఎందుకు చెయ్యా? చేస్తా స్వామి. ఎట్లనే చేసి కాపాడు స్వామి, ప్లీజ్ స్వామి. అయ్యో స్వామి, మా వాళ్ళకి ఏమైతే స్వామి? ఖర్చుతోడు కూడుకున్నది. ఏమేం కావాలి దీనికి పోవాలంటే? బాగా డబ్బు ఖర్చు అవుతుంది. నువ్వు ఏ నుంచి వచ్చినవే మా ఇంటికి? మా వాళ్ళకి దొరికిందానే నీకు? ఓ స్వామి ఏమైనా స్వామి నువ్వు ఎత్తాను ఇంకా ఘోరంగా ఆగమాగని చెప్తాను. ఏంటి స్వామి నువ్వు ముచ్చట పెడతాను? దయ్యాన్ని ముంగడ పెట్టుకోని. దయ్యంతో ముచ్చడి పెట్టినాకనే కదా పోయేది. దయ్యం నువ్వు ఎక్కడ నుండి వచ్చినావు? నిమ్మకాయ పెట్టరా అని చేతిలా? చెయ్యేది అయ్యో పోతది. ఓం కాళికా. బాగానే పెద్ద దయ్యమేనేది. బాగా పెద్ద దయ్యం. ఇంకా సెట్ అయిపోయినాం అనుకో, నీకు కొద్ది చాకరీ ఏపిస్తాయి. ఏంటి స్వామి దయ్యాన్ని ముంగడ పెట్టుకొని ముచ్చట పెడతారు కావతోని? ఆగు, దయ్యం ఎక్కడ దయ్యం చూడద్దా, కనుక్కోవద్దా? ఓం భీం కామి బూమ్. నిమ్మకాయ పెట్టు చేతిలా. అరే నువ్వు నన్ను ఏం చేయలేవురా. నేనేం చేస్తాను ముందు ముందు తెలిస్తే ఆగు. అరే నువ్వు నన్ను ఏం చేయలేవురా. కేసు చూపిస్తా. నువ్వు ఎక్కడ నుండి వచ్చినావు అక్కడికి పోవాలి. అర్థమైందా? అర్థం కాలే. పసుపు కుంకుమ పెట్టండి. పెట్టకుండ్రా. నీకు కోడి వస్తే పోతుందా, మేకలు వస్తే పోతుందా? లేదు. డబ్బుతో కూడుకున్నాయి. అంటే ఏమేం చేయాలి స్వామి? పోవాలంటే ఏం చేయాలి? దయ్యం
నల్లగొడి కావాలరా అవో చూసావా దయ్యం కోరికలు. కావాలరా అరే నాకు కౌస్ కావాలరా ఈ దయ్యం ఆసామాచి కాదు, పెద్ద దయ్యమే. ఒక 20-30 తీసుకురాపోండి. 20-30 కొంచెం చూసి మేము లేని వాళ్ళం. సరే 20,000 అయితే తీసుకురాపోండి, పట్టిన దయ్యాన్ని ఇప్పిస్తా. ఒక 5,000 మాత్రం కాదు. అరే. మార్కెట్ వాళ్ళం. అది పెద్ద దయ్యం. 5,000 ఇస్తే మళ్ళా వస్తుంది. 10,000 20,000 ఇచ్చాను మళ్ళా రాకుండా పంపిస్తా. అట్లా మనం స్వామికి ఒకసారి చెప్తే అన్నసార్లు చెప్పినట్టే పోయి తీసుకురాపోయి. ఎంత పెద్ద దయ్యం తెలుసా? కొంచెం మీరే చెప్పాలి సార్. సరే. మా దగ్గర ఒక 5,000 అయితే ఉంటాయి. పేరు చెప్తాను డైరెక్ట్ అది కావాలి ఇది కావాలంటుంది. సాగు పావున్నాడు. వదిలిపెట్టాలంటే 10,000 తీసుకురాపోండి. అట్లయితే నిమ్మకాయ పెడతాయి మీద తొందరగా తక్కువ కొంచెం తక్కువ. స్వామి 10,000 మీ కలుపు దయ్యాన్ని వదిలేయడానికి దయ్యాన్ని వదిలేయడానికి 5,000 తీసుకోండి. ఎందుకంటే మేము మేకలు మేపుకుని బతుకుతాం. మా దగ్గర 10,000 అంటే 5,000 కూడా వెళ్ళే స్వామి. 5,000 ఇవ్వండి. వచ్చిన దయాన్ని పంపిస్తా. బొట్టు పెడతా. ఇది పట్టండి. ఈ నిమ్మకాయ పట్టుకో. దయ్యా నువ్వు ఎట్లా వచ్చినావు అట్లనేవో. హౌస్ కూర పెట్టమంటే నీకేం అరే ఆపు. పట్టుకొని తీసుకోపోండి. తక్కువ ఇది నమ్ముకుంటే వేసాడు కొట్టేసాడు దయ్యం బట్టలు ఏం బట్టలు దయ్యాన్ని చూసిన నిజంగానే భయపడి సపరేట్ అన్నాడ. కాకపోతే నాకు కోడికూరును కళ్ళు తాగబుద్ధి అయింది, అందుకే ఇట్లా చేసిన. నేను కలిసి ఇంకా వాళ్ళకంటే 5,000 ఇస్తారట. చెప్పబోదు గౌడి చెప్పబోదు నువ్వు తాగబుద్ధలేవు కదా, ఆడలు తాగొద్దని నువ్వే అంటున్నావు. మళ్ళీ కర్మ చెప్పినావు. మాకు ఒకటిసారి గుండె అయిపోయినంత పైసలు ఇస్తాడట. నిన్ను నమ్ముకుంటే అన్ని ప్లాన్లు ఫ్లాప్ ఇచ్చి నడు గొడ్డు సాకే చేసే పాయిగా. ఎక్కడి దయ్యము అయ్యా ఇంత సార్ చేసి దయ్యం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతారని మేము కోరుకుంటున్నాము. చాలా ఫన్నీగా ఉంటది. నచ్చితే ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాము. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అందరికి నచ్చుతుంది, పిచ్చి కామెడీ ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలో ఎవరి యాక్టింగ్ మంచిగా ఉంటుందో బ్లూ కలర్ హార్ట్ కామెంట్ చేయండి.